బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. తిరుమలలోను స్వర్ణ దేవాలయం తరహాలో చట్టం తీసుకొచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబుతో మంత్రులు భేటీ అయ్యారు. అన్య మతస్థులకు డిక్లరేషన్ నిబంధనలు మరింత కఠినతరం చేయాలనే అంశంపై చర్చించారు. దీంతో పాటు ప్రత్యేక చట్టం ద్వారా తప్పు చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునేలా నిబంధనలు కఠినతరం చేయనున్నారు. ప్రత్యేక చట్టాన్ని టీటీడీకి కూడా తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వర్ణ దేవాలయం చట్టం వెంటనే అధ్యయనం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్ చర్యలు తీసుకునేలా చట్టం చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం అందిస్తారు. రైట్, గుడ్ ఆఫ్టర్నూన్ సెల్వం. ఇక టీటీడీలో కూడా స్వర్ణ దేవాలయం తరహాలో చట్టం తీసుకురావాలని చంద్రబాబు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ రాజ్కుమార్. ఏదైతే చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హిందువుల ఆరాధ్య దైవమైన కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ జరిగిందనే వాదన తీవ్ర స్థాయిలో దుమారం రేపడమే కాక దేశ రాజకీయాల్లోనే కాకుండా జాతీయ మీడియాలో కూడా తీవ్ర స్థాయిలో వార్తల్లో వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు మనకు ప్రధానంగా తెలుస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడేందుకు ఏపీ ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకునే దిశగా కూడా అడుగులు వేస్తుందని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అమృత్సర్లోని ప్రసిద్ధ దేవాలయానికి సంబంధించి అంటే గోల్డెన్ టెంపుల్ కి వర్తించే ప్రత్యేక చట్టాలను అధ్యయనం చేసి తిరుమలలో కూడా అటువంటి పటిష్టమైన చట్టాన్ని తీసుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్టు కూడా మనకి తెలుస్తుంది. ఈ సందర్భంగా అసెంబ్లీలోని తన ఛాంబర్లో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులతో సమావేశమైనట్టు కూడా మనకి ప్రధానంగా తెలుస్తుంది. ఈ సందర్భంగా తిరుమల ఆలయ భద్రత సాంప్రదాయాల పరిరక్షణపై కూడా సుదీర్ఘంగా చర్చించినట్లు కూడా తెలుస్తుంది. స్వర్ణ దేవాలయం తరహాలోనే ఒక ప్రత్యేక చట్టాన్ని టీటీడీకి కూడా వర్తింపు చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తుంది. క్రిమినల్ చర్యకు అధికారం ప్రస్తుత ఉన్న నిబంధనల ప్రకారం ఆలయ మర్యాదకు భంగం కలిగించిన వారిపై చర్యలు తీసుకోవడంలో పాటు కొన్ని పరిమితులు ఉన్నాయి. అయితే ఈ కొత్త ప్రత్యేక చట్టం అమల్లోకి వస్తే ఆలయ నిబంధనలు అంటే వారిపై నేరుగా క్రిమినల్ కేసులు నమోదు చేసి అధికారం లభించడమే కాక తప్పు చేసిన వారికి కఠిన శిక్షలు పడేలా చట్టమైన వెసులుబాటు కూడా కలుగుతుందని కూడా మనకి తెలుస్తుంది. అదేవిధంగా ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించే ఏ చర్యలైనా ప్రభుత్వం తీవ్రంగా పరిగణించే అవకాశం ఉంటుంది. అధికారులు కూడా దీనికి సంబంధించి చూసుకుంటే అమృత్సర్ స్వర్ణ దేవాలయం చట్టం ఏ విధంగా అమలు అవుతుంది, అక్కడ భక్తుల క్రమశిక్షణ, అన్యమత ప్రచారంపై ఉన్న నిషేధాలు, శిక్షా స్మృతి ఎలా ఉన్నాయి అనే అంశాలను కూడా తక్షణమే అధ్యయనం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను కూడా ఆదేశించినట్లు మనకి తెలుస్తుంది. దీనిపై సమగ్ర నివేదిక అందిన వెంటనే కూడా తుది ముసాయిదా సిద్ధం చేయాలని పలు సూచనలు చేసినట్లు కూడా మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఇక్కడ మరో ముఖ్య అంశం కూడా ఇందులో ఉంది. ముఖ్యంగా అన్య మతస్థులు తిరుమల శ్రీవారిని దర్శించుకునే సమయంలో సమర్పించే డిక్లరేషన్ నిబంధనలను మరింత కఠినం చేయాలని ఈ భేటీలో చర్చకు వచ్చినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఆలయ పవిత్రతను నమ్మి నిబంధనలకు లోబడి ఉండేవారికి మాత్రమే దర్శన భాగ్యం కల్పించేలా మార్పులు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ చట్టం అమల్లోకి వస్తే ప్రపంచ ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన తిరుమల పవిత్రతను కాపాడడంలో ఇది ఒక చారిత్రాత్మక ముందడుగు అవుతుందని కూడా ఇటు ప్రధానంగా విశ్లేషకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నిబంధనలు కూడా అమలు అవ్వాలంటే మాత్రం మరి కొంతకాలం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి మాత్రం అయితే నెలకొంది రాజ్ కుమార్. రైట్ సెల్వం, థ్యాంక్ యూ.